కృపాభరితుడైన యేసు ప్రభుల వారి నామమున ఇమ్మానుయేలు సహవాసము కుటుంబము ఇమ్మానుయేలు సహవాసానికి అనుబంధం కలిగి దేవుని వాక్యం విని బలపడాలని కోరుకుంటూ ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని దేవుని వాక్యాలు వింటున్నారు. ఆత్మలో మీరు బలపరచబడుతూ మహోన్నతుడైన దేవుని ఘనపరుస్తున్నారు. దయచేసి అలాగే దేవుని వాక్యాలు వింటూ దేవునికి సమీపస్తులుగా కావాలని నా ప్రత్యేకమైన ప్రార్థన. అద్భుతకరుడైన దేవుని నామాన మీ అందరికీ వందనాలు. మొదటిగా మనము ఒక పాట పాడుకుందాము. యూదా స్తుతి గోత్రపు సింహమా అనే పాట పాడుకుందాము. ఈ పాట వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు మీ ఇళ్లలో ఈ లైవ్ చూస్తూ ఉంటే దయచేసి కూర్చొని మాతో కలిసి పాడండి, చప్పట్లు కొట్టండి, దేవుని మహిమ పరుద్దాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మారింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈ సాయంకాలం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి మీరు చూపెడుతున్న శ్రద్ధను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మీలో చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ప్రభువులో మీరు బలపడుతున్నందుకు ఆ దేవాది దేవుడైన యేసయ్యకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు మీ కుటుంబములు ప్రభువు రాకడలో ఎత్తబడాలని మా ప్రార్థన. మీ ప్రార్థన అవసరతలు దయచేసి కింద స్క్రోల్లో కనిపించేటటువంటి ఆ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థిస్తాము. అందులో సందేహం లేదు. ప్రియులారా, గమనించాలి, చాలామంది సందేహాలు అడుగుతూ ఉంటారు. దయచేసి సందేహాలు ఎప్పుడైనా మేము చెప్పిన వాక్యములో మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరైనా వేరే దైవ సేవకులు చెప్పిన వాక్యాలు తీసుకొచ్చి మమ్మల్ని అడగద్దండి. ఒక ఆయన చెప్తాను, అయ్యా పాలకొల్లు దగ్గర ఒక ఆయన ఒకరు 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడిగినారు. నేనన్నాను, నన్ను అడగమని ఎందుకు నీకు ప్రేరేపణ వచ్చింది అని.
ఆయన అంటాడు, మీకు కాస్త బైబిల్ తెలుసు కాబట్టి మిమ్మల్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు అని ఆయనే అంటాడు. అబ్రహాముకి 2 ఉన్నారు కదా అని. నేనన్నా, ఒరే పాపాత్ముడా, అబ్రహాముకి 2 ఉన్నారు, దావీదుకి 4 ఉన్నారు, అట్లని పోతే ఇంకా సంసోనికి చాలామంది ఉన్నారు, అట్లా చేసుకుంటా పోదామా? అది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు బైబిల్లో క్రొత్త నిబంధనలో ఏమంటాడంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ అని ఉంది కదా. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పద్దు. ఇంతకు ఎవరా 2 భార్యలు గురించి అడిగి అవి ఎవరంటే ఆడంటాడు, నేనే అయ్యగారు అని అంటాడు. ఆల్రెడీ వాడు చేసుకొని ఎవరో పాస్టర్ గారు బాగా తిడితే వాడు ఆ సమస్య నాకు చెప్తాడు. పొరపాటున నేను చేసుకోవచ్చు అని ఉంటే వాడు ఊరంతా రాజశేఖర్ గారే చెప్పినారు, మీరేంది నాకు చెప్పేది అని నన్ను టామ్ చేసి ఉండేవాడు. కాబట్టి అట్లా పనికిరాని ప్రశ్నలు అడగద్దండి. ఏదైనా మంచివి అడగండి. మంచివి అడిగితే బాగుంటుంది, ఆత్మీయంగా ఎదిగే విషయాలు. ప్రియులరా, దేవుని కృపను బట్టి ఉదయకాలమందు ఆత్మపూర్ణతలో ఎదుగుదల ఎలాగుంటుంది అనే విషయాలు చాలా చెప్పాను. ఆ విధమైన ఎదుగుదల ఉంటేనే ప్రభు ఆగమనంలో మనం ఎత్తబడతాం. ఆ విధమైన ఆత్మపూర్ణత ఎదుగుదల మనకు లేకపోతే బైబిల్ చెప్తాది కదా, మీ ఇంటి వాకిట పాపము నిలబడింది, మీ ఇంటి వాకిట న్యాయాధిపతి నిలబడ్డాడని. ఈయనేమో న్యాయం చేయటానికి, సైతానేమో మీ ఇంట్లోకి పాపాన్ని ప్రవేశపెట్టడానికి. అయితే మన కుటుంబం ఎట్లుండాలంటే సత్క్రియలు చేసేదిగా ఉండాలి. ఇంట్లో అందరూ సత్క్రియలు చేసేవారుగా మనం ఉంటే న్యాయాధిపతి మనకు న్యాయం చేస్తాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన న్యాయము చేస్తూ ఆయన ఆగమనంలో అప్పుడు కూడా మనకు న్యాయం చేస్తాడు. మనం విడిచిపెట్టబడకుండా ఎత్తబడుటకు న్యాయం చేస్తాడు. ప్రియులరా, ఈరోజు ఉదయం అది చెప్పాను. నిన్న రాత్రి బావుల గురించి చెప్పాను. బావి అనేది సంఘమని. ఆ సంఘం అనేటటువంటి బావులు ఈ రోజున అబ్రహాము కాలంలో బావులు తవ్వాడు. అవి ఫిలిస్తీయులు పూర్తి చేశారు. ఆయన కుమారుడైన ఇస్సాకు కాలంలో ఆయన తిరిగి బావులు త్రవ్వాడు. ఆ గెరారు కాపరులు వచ్చి ఈ నీళ్లు మావని తగాదా చేస్తే విడిచిపెట్టేశారు. ఒకదానికి ఏషేకు అని పేరు పెట్టాడు, రెండవ దానికి షిత్నా అని పేరు పెట్టాడు, మూడవ బావి తవ్విన తరువాత రెహబోతు అని పేరు పెట్టాడు. అప్పుడు ఆ 2 బావులు అర్థం ఏమిటంటే, ఈ రోజున సంఘాలలో జగడాలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి. అంటే ఆ జగడాలతో బావి పూడ్చబడిపోతుంది. రెండవది విరోధాలు ఉన్నాయి, నీవు నేనని విరోధాలు. అయితే ఆ రెండిటికి మనము ఎడమగా రావాలి. రెహబోతు అంటే ఎడము అంటే దూరము అని అర్థం. జగడానికి విరోధానికి దూరం వస్తే అప్పుడు ఆ నీళ్లు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలైన మనము గమనించాల్సింది, ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా జగడాలాడుకోకూడదు. బైబిల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే చాలామంది దైవ సేవకులు, పాస్టర్లు, చాలామంది చిన్నపిల్లలు, వారి వయసులో చిన్నవారే, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి ఉంటాడు. ఆ ఇచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ పాస్టర్ ఇట్లా చేసినాడు, ఈ పాస్టర్ ఇట్లా చేసినాడు, ఆ హిందూ పూజారి ఇట్లా చేసినాడు, వీడు ఇట్లా చేసినాడని వివాదాలు, జగడాలు ఆడుకుంటూ ఉంటారు. తప్పది. మనము ఎవరితో కూడా పోట్లాడాలని ప్రభు వాక్యం చెప్పలేదు. అంటే మనము నమ్ముకున్న యేసు ఎట్లాంటి వాడంటే బైబిల్ చెప్తాది, ఆయన జగడమాడడు, కేకలు వేయడు అని చెప్తాది. మనం నమ్ముకున్న యేసయ్య ఎవరితోనూ జగడాలు లేవు, ఎప్పుడూ ఆయన కేకలు వేయలేదు. ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు మనకెందుకు జగడాలు చెప్పండి? అంటే ఆయనను పోలి మనము లేం, మనము ఇంకొకరిని పోలి జీవిస్తూ ఉన్నాం. జగడాలు కానీ, విరోధాలు కానీ,
పోట్లాటలు కానీ ఇవన్నీ సాతానుకు సంబంధించింది. మనం అలాగుండకూడదు. మనము క్రీస్తును పోలి జీవించాలి. యేసు క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. బైబిల్ ఆ రీతిగా చెప్తారు. ఈ రోజున నిన్న రాత్రి వాక్యంలో చెప్తూ 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాల గురించి మాట్లాడుతూ, మంచు కాలమందు బెనయ అనేటటువంటి వాడు మోయాబు 2 పరాక్రమశాలులైన వారిని చంపి బావిలో దాగున్నటువంటి సింహాన్ని ఆ బెనయ చంపేశాడని నిన్నటి దినాన చెప్పాను. ప్రియులారా, బావిలో దాగున్నటువంటి సింహము అని నిన్నటి దినాన మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాను. బావి అనేది సంఘమని, బావిలో నీళ్లు ఉంటాయి అంటే ఆ నీళ్లు ఆత్మీయంగా దేవుని వాక్యమునకు పరిశుద్ధాత్మకు సూచన అనని. అయితే ఈ సింహం వెళ్ళి బావిలో దాక్కుంది అంటే ఇప్పుడు నీళ్లు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5:25-27 వచనాల్లో పౌలు గారు చెప్తారు. యోహాను సువార్త 17:37-39 వచనాల్లో యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మనే నీళ్లు అని చెప్పాడు. కాబట్టి బావిలో నీళ్లు ఉన్నాయి అంటే దాని అర్థం దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఈ రెండు ఉండాలి. మరి ఈ గర్జించు సింహము సాతానుడు వెళ్ళి బావిలో దాక్కుని ఏం చేస్తాడు అంటే ఆ బావిలో ఉండి తప్పుడు బోధ బోధిస్తూ ఉంటాడు. బావిలో ఉండి నిజమైన ఆత్మ కాదు, వేషధారణతో కూడింది, లేకపోతే వెలుగుదూత సంబంధమైనటువంటి ఆత్మ, లేక పనికిరాని ఆత్మలన్నీ కూడా ఆ సంఘంలో నుండి వాడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఈరోజు చూడండి, చాలా సంఘాలు, చాలామంది దైవ సేవకులు తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటారు. ఒకసారి నేను టీవీ చూసేటప్పుడు ఆ టీవీలో ఒక సేవకుడు, నాలాగా వయసు అయిన ఆయన అంటాడు, చప్పట్లు కొట్టకూడదు, వాయిద్యాలు వాయించకూడదు, అవంతా సాతాను సంబంధమైనవి అని ఆయన చాలా గట్టిగా చెప్తాడు. చెప్పి ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైనా మా ఊరు వస్తే మా ఇంటికి రండి, భోంచేసిపోదురు అంటారు. దయచేసి వినాలి. తాళాలు కొట్టకూడదు, తప్పట్లు కొట్టకూడదు, వాయిద్యములు వాయించకూడదు. తప్పుడు బోధ అంటే వారి సంఘం అనే బావిలో ఈ అపవిత్ర ఆత్మ, ఈ సింహము, తప్పుడు దయ్యము దాక్కుని తప్పుడు బోధలన్నీ చేయిస్తూ ఉంది. ఇంకొక ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేడు, యేసు ప్రభువే, యేసు నామములోనే ప్రతి ఒక్కటి, యేసు నామములోనే బాప్తిస్మం ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. వీళ్ళు ఏమంటారంటే, పేతురు చెప్పాడు, పేతురు యెరూషలేములో బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యేసు నామములోనే బాప్తిస్మము ఆయన ఇచ్చాడు కాబట్టి మేము యేసు నామములోనే ఇస్తాము అని అంటారు. ఈ పేతురు ఎప్పుడు కూడా దేవుడు కాదు, దేవుడు యేసు ప్రభు. అందుకని కొరింథీ పత్రికలో చెప్తారు పౌలు గారు, ఏమంటారంటే, నేను పౌలు వాడను, అపొల్లో వాడనని ఎందుకు వాదోపవాదాలు చేసుకుంటారు? పౌలు నాటాడు, అపొల్లో నీరు పోశాడు, వృద్ధి చేయవాడు దేవుడు. మీరు వృద్ధి చేయనటువంటి దేవుని యందు మనసు ఉంచాలి, కానీ నాటు వానిలోనూ నీరు పోయి వానిలోనూ ఏమీ లేదు అని చెప్పాడు. ఇప్పుడు మనము చాలామంది పౌలు, అపొల్లో అని ఆ దినమున సంఘాల్లో మాట్లాడుకుంటున్నట్టు ఈ రోజున మేము ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా మనుషులను చూసి కాకుండా వృద్ధి చేసే దేవుని మీద మన మనసు ఉంచాలి. ఆ మాటకు అర్థం ఏమిటంటే, యేసు ప్రభు చెప్పింది చెయ్యండి అని దాని అర్థం. కాబట్టి యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో
మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. అంతేకాని పౌలు దేవుడు కాదు, పేతురు దేవుడు కాదు, లేకపోతే ఇంకొకరు దేవుడు కాదు, వృద్ధి చేయువాడే దేవుడు. ఈ రీతిగా దేశంలో ఎన్నో తప్పుడు బోధలు ఉన్నాయి. ఇంకొక సంఘం ఉంది, ఆయన ఎప్పుడు కూడా నాకంటే ఇంకా గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఈ దేశ ప్రపంచంలో లేడు అని అంటూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే ప్రస్తుతం 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని ఆయన బహుధైర్యంగా చెప్తూ ఉంటాడు. ఆయన అనుచరులందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. ప్రియులరా, ఇది ఇంకా ఘోరమైనటువంటి తప్పుడు బోధ. చాలామంది చెప్తారు. ఇంకొక సంఘం కూడా ఉంది, దాన్ని ఏమంటారంటే బ్రైడ్ గ్రూమ్ చర్చ్ అంటారు, పెళ్లి కుమార్తె సంఘము అనని. ఆ సంఘంలో ఏమంటారంటే చివరన రాబోయేటటువంటి 2 సాక్షులు ఉన్నారు. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ 2 సాక్షులలో ఒక సాక్షి మా బోధకుడు అని చెప్పి ఒక సాక్షి వచ్చేసాడు, ఇంకొక సాక్షి రావాలా అంటాడు. బైబిల్ ఏమంటుందంటే ఆ 2 సాక్షులు ఒకేసారి వస్తారు, వాళ్ళను ఒకేసారి యెరూషలేము వీధుల్లో చంపేస్తారు. 3 రోజులు ఆ శవాలు అలాగే ఉంటాయి. 3 రోజుల తర్వాత దేవుడు వారిని బ్రతికిస్తాడు. అందరూ వాళ్ళను చూస్తారు, చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు వారు పరలోకానికి ఎత్తబడతారని బైబిల్ క్లియర్గా చెప్తాది. అయితే పెళ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం అని చెప్పే ఆ సంఘం వాళ్ళు ఏమంటారంటే ఆ 2 సాక్షుల్లో మా సంస్థాపకుడు, మా సంఘ సంస్థాపకుడు ఒక సాక్షి, ఆయన వచ్చేసాడు, ఇంకొకటి రావాలి అని అంటాడు. ఇలాంటి బోధలు బోలెడన్ని లేచాయి, బోలెడన్ని. ఈ బోధలన్నీ బోధిస్తున్నటువంటి ఈ సంఘాలు అనే బావుల్లో ఎవరున్నారంటే ఆ సింహం ఉంది. ఆ వాక్యాన్ని తప్పుగా చెప్పించేది, ఆ ఆత్మని తప్పుడు ఆత్మగా ప్రజలకు చెప్పించేది, ఇలాంటివి చాలా కార్యాలు చేస్తూ ఉన్నాయి. ఈ మధ్యన ఇంకొక సేవకుడు కూడా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే నాకు దేవుని శక్తి ఉంది, నేను ప్రార్థన చేసి శక్తిని ఈ కీబోర్డ్లోకి పంపుతాను, ఈ కీబోర్డ్ ఎవరు ముట్టుకుంటే వారు స్వస్థపరచబడతారు అంటారు. అది చాలా విచిత్రమైన మాట. దేవుని ఆత్మ వ్యక్తిలోకి తప్ప జంతువుల్లోకి, పశువుల్లోకి, నిర్జీవమైన వస్తువుల్లోకి దేవుని ఆత్మ పోదు. ఈ మనిషి చెప్తాడు, నేను ఈ కీబోర్డ్లోకి దేవుని శక్తి పంపుతాను, ఆ కీబోర్డ్ ఎవడు ముట్టుకుంటే వాడు బాగుపడిపోతాడని. ఇది ఒక తప్పుడు బోధ. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆలోచించాల్సింది, సంఘాలకు వెళ్ళండి. సంఘాలకు వెళ్ళేటప్పుడు మీ సంఘం అనే బావిలో నిజమైనటువంటి వాక్యం, నిజమైన పరిశుద్ధాత్మ ఉందా లేదా, లేకపోతే తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాలు, తప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు ఇవన్నీ ఉంటే నిజంగా మనము ఆత్మీయంగా చెడిపోయి యేసు ప్రభుల వారి రాకడ కాలంలో మనము విడవబడిన వాళ్ళైపోతాం. చాలామంది ఇటువంటి బోధలకు ఆసక్తులై వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుని సత్యమైన బోధ ఎలాంటిది అంటే బైబిల్ చెప్తాది, దేవుని నిజమైన బోధ ఇరుకైన మార్గము అని అంటాడు. అందులోకి అనేక మంది ప్రవేశింపచూతురు, కానీ ఆ మార్గము ఇరుకైనందున చాలామంది ప్రవేశించలేకపోతున్నారు అని అంటాడు. కాబట్టి ఈ తప్పుడు బోధలు అనేటివి ఎలాంటివంటే అది విశాలమైన మార్గం, నువ్వేమైనా చేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు, ఏవైనా తాగొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, అక్కడ ఏ విధమైనటువంటి కట్టుబాట్లు ఉండవు. అయితే ప్రభు నిజమైనటువంటి బోధ ఎలాగుంటుందంటే ఇరుకైన మార్గముగా ఉంటుంది. ఆ మార్గంలో అనేక మంది ప్రవేశింప చూస్తారు, కానీ ఆ మార్గము ఇరుకైనందున చాలామంది ప్రవేశించలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ నీ జీవితం కూడా అలాగుందేమో ఆలోచన చేయి.
ఈ మధ్యన నాకు తెలిసిన ఒక అమ్మగారు ఫోన్ చేసి ఇలాగ మాట్లాడుతూ వచ్చారు. అమ్మగారు, ఒక సేవకుడు ఉన్నాడు నాయన, ఆ సేవకుడు ఒక ఇంట ప్రవేశించి నాకు చాలామంది సేవకులు ఉన్నారు అని ఒక 20-30 మందిని పోగు చేసుకొని సేవకులకు ఆయన మీకు మందిరాలు కట్టడానికి నేను 5-6 లక్షలు ప్రభుత్వం దగ్గర నుండి తీసిస్తానని చెప్పి వాళ్ళందరినీ గుంపు చేసుకున్నాడని ఆ రీతిగా చెప్పి ఒక కుటుంబం దగ్గర ఒక స్థలము ఉంటే వాళ్ళ ఆ స్థలాన్ని ఆయనకు చర్చి కోసమని, మినిస్ట్రీ కోసమని ఇచ్చేశారు. ఆయన వెళ్ళి అక్కడ పరిచర్య చేసుకోవాల్సింది. ఆయన ఆ భార్య భర్తలకు పిల్లలు లేరు. ఎవరు స్థలం ఇచ్చారో భార్య భర్తలకు పిల్లలు లేరు. వాళ్ళ దగ్గర ఆయన వాళ్ళ ఇంట్లోనే మకాం పెట్టాడు. ఆయన అంటాడు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమెరికాలో ఉన్నారని. వీళ్ళు ఒక చిన్న పని చేసుకునే కుటుంబం, 2 గదులు ఉంటాయి. ఈయనకు ఒక గది వాళ్ళు ఇచ్చేశారు. ఒకే గదిలో వీళ్ళు ఉంటున్నారు, భార్య భర్త. అదే ఇంట్లో ఆయన ఉన్నాడు. అమెరికాలో భార్య పిల్లలుంటే ఈయన ఇక్కడేం చేస్తాడు? ఆఖరికి ఆ ఇంటి వారితో అన్నాడంట, మీ మేడ మీద నేను మందిరం కడతాను, మినిస్ట్రీ పేరు పెట్టి ఇక్కడ కడతాను అని. అంటే ఆ సేవకుడి ప్లాన్ ఏమిటంటే ఆ ఇంటి మీద తాను కట్టడం కట్టి ఆ మినిస్ట్రీని గవర్నమెంట్కు రికగ్నైజ్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు చనిపోతే వారసులు లేరు కాబట్టి ఆ ఇల్లు కూడా ఆయనకే అన్నట్టుగా. ఇటువంటి కుయుక్తి కలిగిన సేవకులు బోలెడంతమంది ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఎంతోమంది బిడ్డలు నమ్మి దేవుని పరిచర్యకని స్థలాలు ఇచ్చిన వారు, డబ్బిచ్చిన వారు, లేకపోతే వస్తువులు ఇచ్చిన వారు, వాహనాలు ఇచ్చిన వారు, బోలెడంతమంది బిడ్డలు త్యాగపూరితంగా సహాయము చేస్తే ఆ సహాయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేరు. ఏదో ఇంకొక మాస్టర్ ప్లాన్తో ఎలాగైనా దాన్ని తమ సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దైవ జనాంగమా, ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలి అంటే, బావిలో సింహం ఉంది, జాగ్రత్త. బావిలో ఉండవలసిన సింహము యూదా గోత్రపు సింహం ఉండాలి. అయితే ఇది తప్పుడు సింహము, ఎవనిని మృంగుదనా అని తిరుగుతూ గర్జిస్తున్నటువంటి సింహమైన అపవాది ఉంది. చాలా సంఘాలలో ఈ రోజున అపవాది చేరి పనికిరాని రీతిగా సంఘాలను పాడు చేస్తూ వచ్చారు. మీరు వెళుతున్న సంఘాన్ని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మీ దైవ సేవకుడు నిజమైన వాక్యాన్ని బోధిస్తున్నాడా? మీ దైవ సేవకుని కుటుంబం ఎలాగుందో కూడా మీరు ఆలోచించాలి. ఆయన భార్య, ఆయన పిల్లలు నిజంగానే దేవుని చిత్తానుసారంగా జీవించే ప్రజలేనా? నిజంగా వారు భక్తి పరులేనా? ఆలోచించండి. ఎందుకంటే తిమోతి పత్రికలో చెప్తాడు, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్లయితే వాడు తన కుటుంబాన్ని పోషించాలి. కుటుంబమును పోషించని వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు అంటాడు. నేను మీకు బోధించి నా కుటుంబాన్ని నేను సరిచేసుకొనకపోతే నేను విశ్వాస త్యాగం చేసిన వాడిని. నా బోధ మీకు ఏ మాత్రము ప్రయోజనం ఉండదు. నేను ఎంత మంచిగా బోధించినా దానివల్ల ప్రయోజనం లేదు. చాలామంది సేవకులు బాగుండొచ్చు, సేవకురాలు బాగుండదు. సేవకురాలు బాగుండొచ్చు, వారి పిల్లలు బాగుండరు. కాబట్టి మీకు బోధించే దైవ సేవకుని కుటుంబం కూడా చాలా బాగుండాలి. భక్తి విషయంలో కానీ, నీతి విషయంలో కానీ, వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ, వారి సాక్ష్యము కానీ అన్నీ బాగుండాలి. అప్పుడే వారు సంఘమును సరైన రీతిగా నడిపించటానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబానికి చెప్పని వాడు సంఘానికి ఏం చెప్తాడు? తన కుటుంబాన్ని బాగు చేసుకొని వాడు సంఘాన్ని ఏం బాగు చేస్తాడు? కాబట్టి ఈ లాక్డౌన్ అనే ఈ దినములలో ప్రభు పిల్లలైనటువంటి మీరు ఇవన్నీ కూడా వివేచించి, జాగ్రత్తగా వివేచించి, ఎవరైతే మంచి ఆత్మీయత కలిగిన సేవకుడో,
ఎవరు ఆత్మీయత కలిగిన సేవకురాలో, ఎవరు వారి పిల్లలందరినీ భక్తి మార్గంలో నడిపిస్తున్న సేవకుడో వాళ్ళతో మనము ఐక్యత కలిగి ఉండడం చాలా మంచిది. కొంతమంది సేవకులు ఉన్నారు ప్రియులారా, వారు బాగా సంపాదించి వాళ్ళ భార్యల్ని వైఫైగా చేసుకుంటారు. ఆ అమ్మను చూస్తే ఇన్ని నగలు ధరించుకుంటుంది, ఆమె తల మీద ముసుగు కూడా వేసుకోదు. ఎంత స్టైలిష్గా ఉంటారంటే, దయచేసి వీళ్ళంతా కూడా నిజంగా దేవుని సేవకులు కాదు. ఒక సేవకుడు ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు బోధించేవాడే కాదు, కానీ ఆ సేవకుడు ఆ విశ్వాసులకు మార్గదర్శికి. దయచేసి వినాలి, ఆయన కానీ ఆయన భార్య కానీ మార్గదర్శకులు. ఆయన భార్య అసలు ముసుగేసుకోదు. దయచేసి వినాలి, దేవుని వాక్యానుసారమైన జీవితం కాదు. ఇంకా చాలా రకాలైనటువంటి సేవకులు ఉన్నారు. దయచేసి దేవుని బిడ్డలుగా చెప్తున్నాను, 8వ తారీఖు నుండి చర్చెస్ తెరుచుకోమన్నారు. ఓపెన్ చేసుకోండి, ప్రార్థనా స్థలాలు తెరవండి, మీరు ప్రార్థనలు చేసుకోమని ప్రభుత్వము ఆదేశం ఇచ్చారు. అయితే 8వ తారీఖున మీరు చేయవలసిన పని ఏమిటంటే, 8 అంటే 7వ తారీఖు ఆదివారం వస్తుంది, తర్వాత 14వ తారీఖు తిరిగి ఆదివారం వస్తుందేమో. కాబట్టి ఈ లోపుగా మీరు బాగా వివేచించి నిజమైన సేవకులు ఎవరో వారి కుటుంబాన్ని చూడండి, వారి పిల్లల్ని చూడండి, వాళ్ళ ఆత్మీయత చూడండి. పాస్టర్ గారు స్టేజ్ మీద ప్రసంగాలు చేస్తే వాళ్ళ పిల్లలు బజార్లో తిరుగుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు స్టేజ్ మీద ప్రసంగం చేస్తే వాళ్ళ భార్య ఎప్పుడో మధ్య వచ్చి ఏదో వాళ్ళకు ఒక స్పెషల్ సీట్లు ఉంటాయి, ఆ గ్యాలరీలో వాళ్ళకు ఒక స్పెషల్ సీట్లు ఉంటాయి, అక్కడ ఏదో స్టైలిష్గా కూర్చుంటారు, చాలా కాస్ట్లీగా కూర్చుంటారు. ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ కూడా పద్ధతి కానే కాదు. కాబట్టి దేవుని పిల్లలకు ఇన్ని వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, సంఘము అన్న తరువాత ఆ సంఘంలో నా యేసయ్య యూదా గోత్రపు సింహం ఉండాలి, అంతేకాని దయ్యం ఉండకూడదు. దయ్యం ఉంటే ఇటువంటి అవలక్షణాలన్నీ కూడా సంఘంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రియులరా, గమనించాల్సింది ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 18, 19 వచనాలలో ఉన్న విషయాలు చెప్తాను. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, దావీదు మహారాజు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించాడు. దావీదు గారు కొంతమంది ప్రజలు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అబ్షాలోము కొంత సైన్యాన్ని కూడగట్టుకొని ఆయన తండ్రి దావీదు మీద యుద్ధం చేయటానికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్షాలోముకు మంత్రి, దావీదుకు మంత్రిగా ఉన్న అహీతోపేలు ఇప్పుడు అబ్షాలోముకి మంత్రిగా వచ్చేసాడు. అహీతోపేలు ఏదైనా మాట్లాడితే ఎలాగుంటుందంటే, మీరు 16వ వచనం 16వ అధ్యాయం 2వ సమూయేలు 23 చదివితే అహీతోపేలు ఎలాంటి వాడో చెప్తాడు. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి అని ఉంది. అహీతోపేలు అనేటటువంటి వాడు ఏదైనా ఆలోచన ఇస్తే మంత్రిగా ఉండేవాడు. అప్పుడు దావీదు కానీ దావీదు తర్వాత అబ్షాలోము కానీ ఖచ్చితంగా దాన్ని పాటించేవారు. అంత ప్లాన్డ్గా ఆయన ఆలోచనలు ఇచ్చేవాడు. ఆయన దావీదు దగ్గరుండేవాడు. ఇప్పుడు దావీదును విడిచిపెట్టి అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోము దగ్గరికి వచ్చిన తర్వాత అబ్షాలోముకు అన్నీ కూడా పనికిరాని కార్యాలు ఆయన బోధ చేస్తూ వచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలు నిన్ను నమ్మాలంటే ఈ తప్పు చేయాలి, నీ తండ్రికి నీకు విరోధి అని తెలుసుకోవాలంటే ఈ పని నువ్వు చేయాలి అని చెప్పి చాలా పనికిరాని విషయాలు ఆయన నేర్పిస్తూ వచ్చాడు. అయితే హూషై అనేటటువంటి ఒక ఆయన దావీదుకు చాలా
నమ్మినవాడు దావీదు మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా మీతో వచ్చేస్తాను అంటే దావీదు అన్నాడు, ఇప్పటికే నాకు భారం ఎక్కువైపోయాది, నేను దేశాల మీద అరణ్యాల మీద పడి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఒక పని చేయి, అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అహీతోపేలు ఆలోచనలన్నీ కూడా చెడగొట్టి మాకేదైనా వారు కీడు చేసేటప్పుడు ఆ రహస్యం మాకు చెప్పమని చెప్పాడు. అప్పుడు హూషై అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీతో ఉంటానని మనవి చేసి ఆ అహీతోపేలు దావీదు మహారాజుకు విరోధంగా ఏ ఆలోచన చెప్పినా హూషై దాన్ని చెడగొడుతూ వచ్చాడు. అయితే ఒకసారి అబ్షాలోము దావీదును ఏ రీతిగానైనా ఆయనను ఆయన అనుచరులను చంపాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఈ సమాచారాన్ని హూషై ఆయన దావీదుకి ఎలాగా చేరవేయాలి అని ఆయన కొందరిని ఆ సమాచారం చెప్పి పంపాడు. ఆ వచనాన్ని నేను చదువుతాను, గమనించవలసిన విషయం. మీరు 17వ అధ్యాయం 2వ సమూయేలు 17-18 వచనం. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగి ఉన్న సంగతి ఎవరికి తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె వద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరు దాటి పోయిరని వారితో చెప్పెను. గనుక వారు పోయి వెదకి వారు కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తరువాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, ఇదంతా మీరు విన్నారు. దావీదును చంపాలి అని అహీతోపేలు అబ్షాలోముకి ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు ఆ హూషై అనేటటువంటి ఆయన ఆ సమాచారాన్ని తెలుసుకొని దావీదు గారు ఏ విధంగానైనా తప్పించుకోవాలి, ఆ ఏరు దాటి వెళ్ళిపోవాలి, నది దాటి వెళ్ళిపోవాలని కబురు పంపించాడు. ఆ కబురు పంపించినప్పుడు అక్కడ యోనాతాను అహీమయస్సు అనేటటువంటి ఇద్దరు ఆ కబురు తీసుకొని దావీదు దగ్గరికి వెళుతుంటే అబ్షాలోము దగ్గర పనిచేసే ఒక పనివాడు ఆ సమాచారం తెలుసుకొని వీళ్ళిద్దరూ దావీదుకు వర్తమానం పంపుతున్నారన్నప్పుడు అబ్షాలోము వీళ్ళిద్దరిని చంపటానికి బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు వీళ్ళిద్దరూ వేగంగా బహూరీములో ఒకని ఇంట చేరిరి అని వాక్యం ఉంది. బహూరీములో ఒక ఇంట. బహూరీము అనే ప్రాంతానికి అర్థం ఏమిటంటే యవనస్తులు అని అర్థం. ప్రియులారా, గమనించాలి, దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అబ్షాలోము ఈ సమాచారాన్ని దావీదుకు చెప్పటానికి యోనాతాను అహీమయస్సు బయలుదేరి వెళుతున్నప్పుడు వారిని చంపటానికి అబ్షాలోము ప్రయత్నము చేస్తే యోనాతాను అహీమయస్సు బహూరీముకు వెళ్ళారు. అక్కడ ఒకని ఇంట చేరి ఆ ఇంటి ముంగిట అంటే ఇంటి ముందర ఒక బావి ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఆ బావిలో దాక్కున్నారు అని ఉంది. ఆ ఇంటి ఇల్లాలు ఏం చేశాదంటే ఆడామె ఆ బావి మీద ఒక ముతక బట్టను కప్పి దాని మీద గోధుమ పిండిని ఆరబోసాది అని చెప్పాది. విచిత్రం కదా, బావి మీద ముతక బట్ట వేసి దాని మీద గోధుమ పిండి ఆరబెట్టడం అంటే చాలా విచిత్రమైన సంగతి.
ప్రియులారా, దయచేసి గమనించవలసిన విషయం, దావీదుకు వర్తమానం తీసుకువెళ్ళేటటువంటి అహిమయస్సు, యోనాతాను ఎక్కడ దాగున్నారంటే వారు బావిలో దాగున్నారు. వారు ఆ బావి మీద ముతక బట్ట మీద గోధుమ పిండి ఒక స్త్రీ ఆరబోసింది అని అంటాడు. ప్రియులరా, ఎవరి పిండి ఆరబోయచ్చు, ఇంకా ఏ పిండి అయినా ఆరబోయచ్చు. ఎందుకు గోధుమ పిండి అని అన్నారంటే, ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుంటే ప్రభుల వారు అక్కడ ఈ మాట చెప్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనములో చెప్పబడిన మాట. ప్రభు అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను అని అంటాడు. సైతాను మిమ్మల్ని, సీమోనా, ప్రభు అంటాడు, పేతురు, సైతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లింప చూస్తున్నాడు అని అంటాడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుకుంటే 24వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 12:24వ వచనములో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని అన్నాడు. యోహాను సువార్త 12:24లో గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ విస్తారముగా అది పండదు అని చెప్పాడు. అంటే గోధుమ గింజ అన్నాడు. గోధుమ గింజ అంటే క్రీస్తు ప్రభుల వారు, ఆయన ఒక్కడే కాబట్టి గోధుమ గింజ అని అన్నాడు. ఇక్కడ పేతురుతో మాట్లాడేటప్పుడు పేతురు, సాతానుడు మిమ్మల్ని గోధుమల వలె జల్లింప చూస్తున్నాడు అని అంటాడు. అంటే పేతురుతోనే ఎందుకు చెప్పాలి అనగా, మొట్టమొదట సంఘము పేతురే ప్రారంభించాడు. అనగా పేతురు సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా గోధుమలే. కాబట్టి ప్రతి విశ్వాసి గోధుమ గింజ. యేసు ప్రభుల వారు కూడా గోధుమ గింజ. ఈ గోధుమ గింజ పొడి కావాలి అంటే గనక ఆ గోధుమల్ని బాగా పొట్టు తీసేసి ఎండబెట్టి మిషన్కి వేస్తే గనక అది పిండి అవుతుంది. అయితే పూర్వకాలాన తిరుగలి వేసి తిప్పేటటువంటి వారు, ఆ రీతిగా తిరుగలితో దాన్ని పొడి చేసేటటువంటి వారు. ప్రియులరా, గమనించవలసిన విషయం, గోధుమలు తిరుగటిలో వేసి తిప్పేటప్పుడు తిరుగటి రాయి పై రాయికి కింద రాయికి మధ్యన అవి నలిగి పొడిగా మారిపోతూ ఉంటాయి. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆ స్త్రీ ఆ బావి పైన ఒక ముతక బట్టను ఆరవేసి దాని మీద గోధుమ పిండిని ఆరబెట్టిందంటే, గోధుమ పిండి క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం, గోధుమ పిండి విశ్వాసులకు సాదృశ్యం. అంటే శ్రమపడిన, లేకపోతే ప్రభువు కొరకు త్యాగము చేసి చంపబడిన, లేక హింసింపబడిన ఇలాంటి విశ్వాసులకు సాదృశ్యమై ఉంది. పైరాయి కింది రాయి తిరిగటి రాళ్ళ మధ్యన అది పొడి చేయబడ్డది. పైరాయి అంటే పైన ప్రభువుల వారు, కింద లోకం. ఈ రెండిటి మధ్యన విశ్వాసులు పొడి చేయబడాలి. అందుకే ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరితే తన్ను తాను ఉపేక్షించుకొని వాని సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు. ఈ రోజున క్రైస్తవులు శ్రమ పడాలి అనే మాటను ప్రక్కన పెట్టి చాలామంది సేవకులు ఏమంటారంటే, మీరు నమ్మితే ఇప్పుడే ఆశీర్వాదం వస్తుంది, ఇప్పుడే కారు వస్తుంది, ఇప్పుడే బంగ్లా వస్తుంది అంటారు. యోహాను ఆ రీతిగా బోధించలేదు, యేసు ప్రభు ఆ రీతిగా బోధించలేదు, అపోస్తలులు ఆ రీతిగా బోధించలేదు. ఈ కాలము విశ్వాసులు ఆశీర్వాదం, ఈ కాలము సేవకులు ఆశీర్వాదం ఆశీర్వాదం అని బోధిస్తూ ఉన్నారు. లేదు, విశ్వాసి అయినా ఒక సేవకుడైనా ప్రభువు కొరకు
పొడి చేయబడాలి. అంతగా శ్రమ పడితేనే ప్రభు పరిచర్యలో పేదరికం ఉంది, ప్రభు పరిచర్యలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రభు పరిచర్యలో అవమానాలు ఉన్నాయి, ప్రభు పరిచర్యలో వస్త్రహీనత ఉంది, ప్రభు పరిచర్యలో ఆకలి దప్పులు ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి చేత మనము పొడి చేయబడాలి. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం. అయితే ఆ బావి మీద ముతకబడ్డ మీద ఆరేసిన గోధుమ పిండి ఎవరు అని అడిగితే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని మిమ్మల్ని అడిగితే బావిలో ఉన్నారని మీరే చెప్తున్నారు కదా అని అంటారు. దయచేసి వినాలి. వారున్నది బావిలోనే అయినా వారు కింద నీళ్లున్నాయి, పైన గోధుమ పిండి ఉంది, వీటి మధ్యలో వారు ఉన్నారు. గోధుమ పిండి క్రీస్తు ప్రభుల వారికి మన కోసం శ్రమపడిన, మన కోసం హింసించబడిన, మన కోసం సిలువ వేయబడిన ఆ గోధుమ గింజ పొడి చేయబడ్డది. ఇటు పిలాతు, అటు హేరోదు, ఇటు శాస్త్రులు, అటు పరిసయ్యులు ఆయన్ను పొడిగా చేసేశారు. వింటున్న దైవ జనాంగమా, కాబట్టి ఆ బావి లోపట నీళ్లున్నాయి, వాక్యము పరిశుద్ధాత్మ కింద ఉంది. ఈ యోనాతాను, అహిమయస్సు అనేవారు మధ్యలో ఉన్నారు. పైన గోధుమ పిండి క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఒక వ్యక్తి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక వ్యక్తిని మరణం నుండి తప్పించాలి అని అంటే ఆ వ్యక్తి వీటి మధ్యన నివాసము చేయాలి, వీటి మధ్యన దాగుండాలి. అబ్షాలోము దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదును తప్పించటానికి అహిమయస్సు, యోనాతాను ఇద్దరి దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ఉన్న బిడ్డలు బావిలో దాగున్నారు. అంటే క్రీస్తు ప్రభుల వారికి వాక్యమునకు పరిశుద్ధాత్మ మధ్యలో దాగున్నారు. ఇలాగా యేసు ప్రభుల వారు వాక్యము, పరిశుద్ధాత్మ ఈ మూడు కలిగి ఉంటే దావీదులాగా అబ్షాలోము ద్వారా చనిపోయేటటువంటి ప్రజలను రక్షించే సందేశం వీళ్ళ మధ్యనుంది. ఈరోజు చాలామంది వాక్యాలు బోధిస్తున్నారు, కానీ ప్రజలు తప్పించబడలేకపోతూ ఉన్నారు, విడిపించబడలేకపోతూ ఉన్నారు, రక్షించబడలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే బోధించేవారు, సమాచారమును అందజేసేవారు యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ, వాక్యము అను వారి మధ్యన తాను లేడు. ఇవి లేకుండా బోధిస్తూ ఉన్నారు. వీటిని కలిగి లేరు చాలామంది. అయ్యా, మీరు సేవకులుగా ఎట్లా వచ్చారు అంటే ప్రభు నన్ను పిలిచినాడంటాడు, ప్రభు నన్ను పిలిచినాడంటాడు. ప్రభు వీన్ని పిలిచినాడా లేదా నేను తెలుసుకోవాలంటే నేను ప్రభు దగ్గరికి పోవాలా. నేను ప్రభు దగ్గరికి పోవాలంటే చావాలి కదా. దయచేసి గమనించాల్సింది, చాలామంది ప్రభు నన్ను పిలిచినారంటారు. చాలామందిని మీరు అభిషేకం పొందినారంటే దేవుడే నన్ను అభిషేకించినాడంటారు. అన్ని పిచ్చి వాదనలు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఈ యోనాతాను, అహిమయస్సు దగ్గర ఒక వార్త ఉంది. ఆ వార్త దావీదును తప్పించే వార్త. సేవకుడి దగ్గర ఒక వార్త ఉంది. ఆ వార్త ఏమిటంటే సాతానుడి వద్ద ప్రజలు తప్పించుకునే వార్త. దాన్ని యేసు ప్రభుల వారు ఏమంటారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అన్నాడు. మనము చెప్పే సువార్త లేక నేను సువార్త చెప్పేటప్పుడు నేను ఎలాగుండాలంటే బావిలో దాగున్న వ్యక్తిలాగా, గోధుమ పిండికి నీళ్లకు మధ్యన దాగున్న వ్యక్తిలాగా నేను ఉండాలి. దాని అర్థము గోధుమ పిండి క్రీస్తు ప్రభుల వారికి, నీళ్లు వాక్యము, పరిశుద్ధాత్మ, వీటి మధ్యలో నేనుంటే నేను చెప్పే సందేశము ద్వారా ప్రజలు తప్పించబడతారు, ప్రజలు విడిపించబడతారు, ప్రజలు రక్షించబడతారు. వీటి మధ్యన నేను లేకపోతే నేను చెప్పే సందేశం ప్రజలకు అంతగా బోధపడే ప్రసక్తి లేదు. నేనేదో చెప్పుకోవచ్చు. చాలామంది ఈ రీతిగా యోనాతాను,
అహిమయస్సులాగా లేరు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోము వద్ద నుండి వచ్చిన వారు వచ్చి ఆ స్త్రీని అడిగారు. ఆ స్త్రీని అడిగితే ఆమె అంటుంది, వాళ్ళు వచ్చారు కానీ ఏరు దాటి వెళ్ళిపోయారు, పోండి అని చెప్పారు. అయితే ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వేగంగా వెళ్ళి దావీదుకు ఆ సమాచారం చెప్పారు. అయ్యా, ఈరోజు తొందరగా మీరు ఈ నది దాటి వెళ్ళిపోవాలి, లేకపోతే అబ్షాలోము మిమ్మల్ని చంపేస్తాడని. ఒక మరణము నుండి తప్పించుకునేటటువంటి వర్తమానము బావిలో దాగున్నటువంటి మనుషుల దగ్గర ఉంది. కొంతమంది జనము చనిపోయి తప్పించుకొనటానికి సరైనటువంటి వర్తమానము బావిలో దాగున్న వ్యక్తుల దగ్గర ఉంది. ఈ రోజున సంఘమా, ఓ సంఘమా, నీవు బావిలో దాగున్నావంటే గోధుమ పిండి నా యేసు ప్రభుల వారు పొడి చేయబడ్డాడు. ఆయనకు, వాక్యానికి, పరిశుద్ధాత్మకు మధ్యలో నీవుంటే నీవు చెప్పే సందేశము అనేకుల్ని మరణము నుండి తప్పిస్తుంది, అనేక మందిని పాపము నుండి తప్పిస్తుంది, అనేకుల్ని నరకము నుండి తప్పిస్తుంది. నువ్వు ఎక్కడుండి ఆ వర్తమానం తీసుకెళ్తున్నావో ఆలోచన చేయాలి. కొంతమందికి యేసు ప్రభువే లేడు, కొంతమందికి వాక్యములో ఉన్న సత్యము తెలియదు, కొంతమందికి పరిశుద్ధాత్మ లేదు. ఇవి లేనప్పుడు మనము చెప్పే వర్తమానము ద్వారా ప్రజలు తప్పించబడలేరు, రక్షించబడలేరు, విమోచించబడలేరు. వాక్యములో చెప్పబడిన సమాచారం దయచేసి గమనించండి. బావిలో సింహముంది, బావిలో సింహముంది. బెనాయా దాన్ని చంపేశాడు మంచు కాలమున. అయితే ఇక్కడ బావిలో దావీదును తప్పించే అహిమయస్సు, యోనాతాను ఉన్నారు. ఈ బావిలో దాగున్న ఇద్దరు గోధుమ పిండికి నీళ్లకు మధ్యలో దాక్కున్నారు. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఈరోజు ఎంతోమంది సాతానుని ద్వారా చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు రకరకాల పాపాలు, అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు, అరాచకాలతో సైతాను చంపేయటానికి సిద్ధంగా ఉంది. ఆ చనిపోయేటటువంటి ప్రజలు, వారికి దాగుచోట్లేదు. సైతానుడు సులభంగా వాళ్ళని వెంటాడుతూ ఉన్నాడు. అబ్షాలోము దావీదును వెంటాడినట్లు వెంటాడుతూ ఉన్నాడు. అయితే వారు తప్పించుకోవటానికి ఒక సేవకుని దగ్గర సందేశం ఉండాలి, ఒక దైవజనుని దగ్గర ఒక వర్తమానం ఉండాలి. ఆ వర్తమానము బావిలో దాగున్న యోనాతాను అహిమయస్సులాగా నీవు ఆ వర్తమానాన్ని తీసుకెళ్ళాలి. నేను పదే పదే చెప్తున్నాను, నీవు నిజంగా క్రీస్తును కలిగి, శ్రమలతో కూడిన క్రీస్తు, పరిశుద్ధాత్మ, వాక్యము, వీటి మధ్యలో ఉండి నీవు చెప్పే సందేశము అనేక మంది ప్రజల్ని విడిపిస్తుంది, అనేక మంది ప్రజల్ని రక్షిస్తుంది, అనేక మంది మీద వచ్చే మరణం నుండి తప్పించబడతారు. ప్రస్తుత ప్రపంచంలో చాలామంది ప్రియులారా రెండవ మరణానికి సిద్ధంగా ఉన్నారు, నరకానికి సిద్ధంగా ఉన్నారు. క్రైస్తవుడైన ప్రతివాడు కూడా ఈ భావి అనుభవాన్ని కలిగి యేసయ్యని ప్రకటించగలిగితే చాలామంది తప్పించబడటానికి అవకాశాలు ఉంటాయి. ఈ కృప దేవుడు మీకు అందరికీ దయచేసి ఆయన చిత్త ప్రకారంగా మిమ్మల్ని నడిపించాలని ప్రభువు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వ సృష్టికర్తవైన మా పరలోకపు తండ్రి, ఈ మాటలు తండ్రి మీ బిడ్డలందరూ అర్థం చేసుకోవటానికి మీరే సహాయం చేయాలి. మీ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు, చేసుకోలేని వారు కూడా ఉన్నారు తండ్రి. ప్రతి వారికి నీ మాటలు అర్థమవు రీతిగా తండ్రి ఈ మాటల్ని మీరు దయచేసి వారికి గ్రహింపులోనికి వచ్చేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరు కూడా ఈ మాటల్ని నా ప్రభా వేరొక విధంగా ఆలోచించకుండా నేను కూడా ఆ యోనాతాను అహిమయస్సులాగా
గోధుమ పిండికి నీళ్లకు మధ్యన ఎప్పుడూ నేను దాగుండాలి. అబ్షాలోము ద్వారా దావీదుకు మరణం సంభవిస్తున్నట్లు సైతాను ద్వారా ప్రపంచంలో చాలా మంది మరణించబోతున్నారు. వారికి నేను తప్పించుకునే వర్తమానము చెప్పాలి. అందుకని నేను క్రీస్తు ప్రభుల వారికి వాక్యమునకు పరిశుద్ధాత్మ మధ్యలో నేనుండి వర్తమానము చెప్పాలి అనే ఒక మంచి ఆలోచన ప్రతి బిడ్డ కలిగి ఉండుటకు ప్రభా కృప దయచేయండి. కాలం ముగిసిపోతూ ఉంది, కాలం సంపూర్ణమవుతూ ఉంది. మీ ఆగమనం సమీపిస్తూ ఉంది తండ్రి, మీ ఆగమనం సమీపిస్తుంది ప్రభా. ప్రజలు చాలామంది నిర్లక్ష్య భావంతో, అలక్ష్య భావంతో ఉన్నారు. చాలామంది దైవ సేవకులు కూడా మిమ్మల్ని కలిగి లేరు, మీ వాక్యాన్ని కలిగి ఉండడం లేదు, మీ ఆత్మను కలిగి ఉండడం లేదు ప్రభా. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నారు, చెయ్యాలి కాబట్టి సేవ చేస్తూ ఉన్నారు. అయితే మరణానికి సమీపంగా ఉన్న దావీదు ప్రజల వలె తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలో ప్రతి వారికి ఆయన కృప తోడుగా ఉండి ఆయన ఆగమనం వరకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్.